బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావు రైతే సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ రైతే బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావు రైతే సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ రైతే త్రీ ఫోటోస్ బ్యాక్ చేద్దామని అనుకున్నా. మీకు ఒక ఐడియా ఉందో లేదో నేను ఈ డైలాగ్ మీద ఇంతకుముందు చేసిన. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోండి, అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. నేను వీడియో మొత్తం చూడండి ఎందుకంటే ఈజీగా చెప్తాను. డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను, నేను మార్నింగ్ వీడియోలో కూడా యూజ్ చేసిన అనుకుంటా. సారీ, అది మన సెకండ్ ఛానల్ వీడియోలో అమెరికన్ కెప్టెన్ ఫాంట్ అది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ సోది చెప్పకుండా బీట్ మార్క్ అండ్ షేక్ అయితే ఇచ్చాను. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మీడియా సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఒక ఫోటో లింక్ అయితే ఇస్తాను, దాన్ని యాడ్ చేయండి. ఇది ఓకే, యాడ్ చేసిన తర్వాత బాగానే కనిపిస్తుంది, కానీ రైట్ సైడ్ చూస్తే కొంచెం లైట్గా కనిపిస్తుంది. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కంటెస్టెంట్ అయితే 35 పెట్టాను నేను, అయినా నాకు ఇప్పుడు లైట్గా కనిపిస్తుంది. ఇంకా కొంచెం పెంచుకోవాలంటే పెంచుకోండి. ఓకే, మరీ ఎక్కువ కాదు, ఏదో కొంచెం ఒక 1.0 పెట్టుకోండి. నేనైతే 60 పెట్టుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు మనకు దీనికి యానిమేషన్ అయితే ఉంది. దీనికి ఒక బుల్లెట్ ఎఫెక్ట్ అయితే పెడదాం. నా డిస్క్రిప్షన్లో అయితే పిఎన్జీ ఇచ్చాను, ఈ పిఎన్జీ. ఓకే, ఈ పిఎన్జీని ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం. తీసుకొచ్చిన తర్వాత లిరికల్ ఎంతైతే ఉందో అంతవరకు అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి రొటేషన్లోకి వెళ్ళండి. 180 degrees అయితే రొటేషన్ చేసుకోండి. చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి క్రోమాకి యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లో స్క్రీన్ చేస్తే ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మీద సరిగా కనిపించదు, కాబట్టి క్రోమాకి యూజ్ చేయండి. దాని తర్వాత కలర్ అండ్ ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టుకోండి. పెడితే అసలు కనిపించదు బుల్లెటే. ఓకే, దాని తర్వాత ఈ ఫస్ట్ ఉంది కదా 2000, దాని అయితే తక్కువ చేసుకోండి. ఎంత పెడతారంటే నేను పెట్టింది మీరు 100% అదే పెట్టండి. 44 చేసుకోండి. ఓకేనా, 00044. ఓకేనా, చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక చిన్న యానిమేషన్ పెడదాం. ఓకే, స్టార్టింగ్లో వచ్చి దీని అయితే ఇక్కడైతే కనిపించకుండా పెట్టుకుందాం. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఓకే, దాని తర్వాత ఈ బుల్లెట్ అనేది ఇక్కడ వచ్చేలాగా ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ వచ్చేలాగా. దాని తర్వాత ఇక్కడ మనకు కొంచెం జరపండి. ఎండింగ్లో వచ్చి ఇదైతే మొత్తం ఈ సైడ్ అయితే పోవాలి. అయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, టెక్స్ట్ రివీల్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా, ఇలా. ఓకేనా, దీన్ని కాపీ చేసుకోండి. ఇంకో టెక్స్ట్ దగ్గర ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ప్రతి ఒక్క టెక్స్ట్కి టెక్స్చర్ ఇమేజ్ యూజ్ చేయలేదు, పెట్టి టెక్స్చర్ ఇమేజ్ అయితే యూజ్ చేయండి. ప్రతి ఒక్క దానికి 1 by 1 అయితే పెట్టుకోండి. టెక్స్చర్ ఇమేజ్ అయితే అసలు మర్చిపోవద్దు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అది. ఓకేనా, ఓకే, నేను ఒకటే దాన్ని చెప్పాను, మీరు మిగతా చెప్పనుకోండి. ఇప్పుడు ఈ బుల్లెట్ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఆ టెక్స్ట్ దగ్గర ఇక్కడ మనకు టెక్స్ట్ కంటే ఎక్కువ పార్ట్ ఉంటుంది కాబట్టి టైమింగ్లోకి వెళ్ళి రైట్ సైడ్ కట్ చేసుకోండి. మళ్ళీ పేస్ట్ చేయండి, మళ్ళీ కిందికి తీసుకురండి. సేమ్ ఇదే ప్రాసెస్. ఒక 8-9 టెక్స్ట్ అయితే ఉంటుంది. ఆ 8-9 టెక్స్ట్ని ప్రతి ఒక్క దానికి ఇలాగే చేయాలి, మీరు అసలు మర్చిపోవద్దు. ఓకేనా, మర్చిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అసలు మర్చిపోవద్దు. ఓకేనా, ఇప్పుడు చూస్తున్నా కదా, ఇలాగైతే రివీల్ అయితే అవుతుంది, బాగుంటుంది. ఇంకోటి టెక్స్చర్ ఇమేజ్ అయితే యూజ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఫోటో దగ్గర వస్తున్నా. ఇక్కడ నేను ఒక మెథడ్ చెప్తాను, అది మీకు చాలా యూస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు కొంచెం మధ్యలో వస్తే ఇక్కడ మనకు 10 సెకండ్ ద్వారా చాలా లాంగ్ బీట్ మార్క్ ఉంటుంది. ఈ లాంగ్ బీట్ మార్క్ ద్వారా నేను ఫొటోస్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేసిన, అందుకోసమే ఈ లాంగ్ బీట్ మార్క్ ద్వారా ఫొటోస్ బీట్ మార్క్ అయితే పెట్టినా కానీ రిమూవ్ చేసిన. ఓకే, అది ఎందుకు అనేది చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఫొటోస్ యాడ్ చేద్దాం. కొన్ని ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను మీకైతే. ఒక శాంపుల్ చూపిస్తాను. ఒకవేళ తక్కువ ఫొటోస్లోనే కవర్ చేసుకోవాలని అనుకుంటే ట్రై చేయండి అలా. ఓకే, ఇప్పుడు ఈ లాంగ్ ఫోటో అయితే ఉంది. ఇప్పుడు నేనైతే దీంట్లో అయితే కట్ చేసుకున్నాను, నాకు నచ్చినన్ని పార్ట్లు అయితే కట్ చేసుకుంటున్నాను. నాకు కట్ చేసిన తర్వాత ఈ ఫొటోస్ని 1 by 1 కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా సింబల్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టుకుంటున్నాను ఇలా.
ఓకే, ఇంట్రెస్ట్గా ఉంటే అలా ట్రై చేయండి, బాగుంటుంది, షూట్ అండ్ షార్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి దానికి జూమ్ చేయాలి, ఇన్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అన్నీ ఒకసారి కట్ చేసి 1 బై 1 ఎన్ని పార్ట్లు అయినా కట్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అయితే ఉంటుంది ఇక్కడ. చూడండి, నైస్. ఓకే, బ్యాక్ వద్దాం. టెక్స్ట్ గురించి అయితే చెప్పేసిన, నేను షూట్ అండ్ షార్ట్గా చెప్పాను. మొత్తం చెప్తే వీడియో లెంత్ అవుతుంది. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తాం. షేక్ ఎఫెక్ట్లో 4 ఉంటుంది. ఈ 4లో తక్కువ ఉన్నదానికి ఫస్ట్ యాడ్ చేద్దాం, ఎక్కువ ఉన్నదానికి తర్వాత యాడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ ఉంది కదా, ఎండ్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ కానీ కాపీలేట్ చేసుకోండి, ఎందుకంటే కీ యానిమేషన్ ఉంది ఇందులో. కాపీలేట్ చేసి బ్యాక్ వచ్చి లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన చిన్న యారో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేస్తే సెట్ అయిపోతుంది అది. బ్యాక్ వద్దాం, షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్. సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఇది సెకండ్ కూడా ఒకటే ఉంటుంది. ఓకే, దీన్ని కూడా పైన ప్లస్ కానీ కాపీలేట్, సేమ్ ఇందులో కూడా కీ యానిమేషన్ ఉంటుంది. ఓకేనా, దీనికి మనం ఎక్కడ యాడ్ చేద్దామంటే ఇక్కడ మధ్యలో ఒక లాంగ్ ఫోటో ఉంటుంది, ఈ ఫోటో దీన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు 2 ఉన్నాయి, స్టార్టింగ్ది ఒకటి ఉంది, మూడోది ఒకటి అయితే ఉంది. చాలా సింపుల్ ఇది. స్టార్టింగ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. స్టార్టింగ్ ఫోటో దగ్గర స్టార్టింగ్లో 4 బీట్ మార్క్ అయితే ఉంటుంది, 4 ఫోటోకి ఈ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మూడో ఫోటో ఎఫెక్ట్ ఉంది కదా, సేమ్ దీన్ని కూడా ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసి, ఆ 2 సేమ్ ఎఫెక్టే ఉంటుంది కానీ రొటేట్ అంటే యాంగిల్ చేంజ్ ఉంటుంది అంతే. ఓకే, దానికోసం నేను పెట్టాను. ఇప్పుడు ఈ తర్వాత ఈ ఫొటోస్ ఏవైతే మధ్యలో ఎన్ని కట్ చేశారో మీరు దానికి అప్లై చేసుకుంటే సెట్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. అంతే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. 100% కైన్ మాస్టర్ ప్లీజ్ అయితే పెడతాను, ట్రై చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.